2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సార్ లక్ష్మీదేవి అందరి దగ్గర ఉంటుంది అని చెప్పారు. బట్ రూపం మాత్రం మారుతుంది అన్నారు. ఎవరికి ఏ రూపంలో లక్ష్మీదేవి వస్తుంది సార్? చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. అందరికీ ఏదో రూపంలో లక్ష్మీదేవి వెయిట్ చేస్తూ ఉంటుంది. జస్ట్ టు అన్లాక్. వాళ్ళు ఎందుకో తెలుసుకోలేరు. కొంతమందికి లక్ష్మీదేవి భూమి రూపంలో వస్తుంది. వాటికి ఎందుకో తెలియక ల్యాండ్లో పెడతారు, ల్యాండ్ పెరుగుతుంది. కొంతమందికి విద్యా రూపంలో వస్తుంది. వాడికి డైరెక్ట్గా నాలెడ్జ్ సిస్టము అండ్ ఏదైనా నేర్చుకోవాలి, టాలెంట్ ఇలాంటివి టక్కుమని వస్తాయి. కొంతమందికి గృహము రూపంలో వస్తుంది. హౌస్ రూపంలో వాళ్ళు ల్యాండ్ కొనే కంటే హౌజులు కొనుక్కోవడం ఆర్ ఇల్లు కొనుక్కోవడం, కన్స్ట్రక్షన్స్ అలాంటి వాటిలో డబ్బు వస్తుంది. కొంతమందికి జస్ట్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ గోల్డ్, సిల్వర్, దేవుడి డబ్బు అంటారు, గోల్డ్ అండ్ సిల్వర్ భగవంతుడి డబ్బు అంటారు, అలాంటి రూపంలో వస్తుంది. కొంతమందికి సమ్హౌ తెలియకుండానే ఈ కంప్యూటర్స్, ఎలక్ట్రిక్స్ సిస్టమ్స్ ఫార్మాట్లో వస్తాయి డబ్బులు. అండ్ కొంతమందికి స్పిరిచువల్ లక్ష్మి వస్తుంది. ఓకే, కొంతమందికి ఆరోగ్య రూపంలో లక్ష్మి వస్తుంది. దట్ దే ఆర్ హెల్దీ అండ్ దే కెన్ బిల్డ్ అరౌండ్ దట్. చాలామంది ఏం చేస్తారంటే ఇది వాళ్ళ లైఫ్లో లక్ష్మి ఇలా ఈ ఫార్మాట్లో ఉంటే ఇంకో ఫార్మాట్ను పాసిస్తూ ఉంటారు, దాంతో మిస్ అయిపోతారు. సో అందుకని ఎవరైనా వాళ్ళ లైఫ్ని అసెస్ చేయించుకోవాలి. ఒకసారి కూర్చుని నాకు దేంట్లో పెడితే డబ్బు వస్తుంది అని. జనరల్గా మేము చార్ట్ వేసినప్పుడు కానీ చూస్తే 10వ స్థానము డబ్బు వచ్చే స్థానాలు ఏంటి కొన్ని చూస్తాం. చూసి నువ్వు ఇలాంటి బిజినెస్ చేయి, లేదా నీ గవర్నమెంట్ జాబ్లో డబ్బులు వస్తాయి. ఓకే, ఇలాగా కొంతమందికి స్పిరిచువాలిటీ ఉంటుంది, బాగా స్పిరిచువల్ రూపంలో డబ్బు వస్తుంది. కొంతమందికి ఈ ల్యాండ్స్ కానీ ఎట్లాంటి వాటిలో వస్తుంది. కొంతమందికి ఓన్లీ కంఫర్టింగ్ బిజినెస్లో డబ్బు వస్తుంది. కంఫర్టింగ్ బిజినెస్ లైక్ సోఫాలు, లేకపోతే బెడ్స్, లేకపోతే వాళ్ళని ఏదైనా హోటల్స్ అట్లాంటి వాటిలో డబ్బులు వస్తాయి. సో అందుకని లక్ష్మీదేవి ఏ రూపంలో మన దగ్గరికి రాగలుగుతుంది అని తెలుసుకోవడం కూడా ఒక ప్రక్రియ. ఓకే, చాలా మందికి తెలియదు. దట్ సమ్హౌ దే బ్లైండ్లీ గో. అది ఎందుకో మిస్లీడ్ అయిపోయి నేను పెట్టానండి బిజినెస్లో కాలేదండి. అసలు నీకు బిజినెస్లో ఏ బిజినెస్ లైన్ కలిసి వస్తుంది అన్నది కూడా తెలుసుకోవాలి. ఇది నేను ఎప్పుడు చెప్తుంటాను అన్నమాట. మూఢనమ్మకంగా పోకుండా ఒక ప్రయత్నపూర్వకంగా చేసుకోవాలి. ఇది బాగుంటుందా, నాకు బాగుంటే నాకు ఆ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉందా. కొంతమందికి ఇంట్రెస్ట్ లేకుండా ఉండి చేసుకోవడం వేస్ట్. ఇది ఒక గైడెన్స్ లాగా వాడుకుంటే హెల్ప్ అవుతుంది. ఓకే, ఇందులోనూ లక్ష్మిని 4 ఫార్మాట్లో చెప్తాను నేను ఎప్పుడు కూడా. ఫస్ట్ వచ్చేసి నీకు నీ ఆత్మకారకుడివి, నీ ఆత్మ ఈ శరీరంలో వచ్చింది కాబట్టి నీ రిలేషన్షిప్స్. నీకు లక్ష్మీదేవి నిలుస్తుందంటే రిలేషన్షిప్స్ చుట్టూ చూసుకో. నిన్ను అందరు తిట్టుకుంటున్నారా, నీకు లక్ష్మి ఉన్నా వేస్టే, రాదు. సో ఫస్ట్ నీ చుట్టుపక్కల వాళ్ళు నిన్ను ప్రేమించేలాగా మారిన రోజున లక్ష్మి రావడం మొదలవుతుంది. నిన్ను అందరు అసహించుకుంటున్నారు, నీ ఫేస్ ఎప్పుడు మూడీ ఫేస్, నువ్వెప్పుడు ఏడుపుతూ ఉంటున్నావు, రాదు. సో ఫస్ట్ నీ ఆత్మ చుట్టూ నీ మనుషులు ఎలా ఉన్నారు అంటే, స్వయం నా చుట్టూ ఉన్న నా ఫ్యామిలీ, నా వైఫ్, హస్బెండ్, అమ్మ, నాన్న వీళ్ళు తిట్టుకుంటూ ఉన్నారు, నీకు డబ్బు వచ్చినా వేస్టే, రాదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విద్యా రూపంలో నువ్వు ఏ నాలెడ్జ్ నేర్చుకుంటున్నావు, చాలా 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 ఇంపార్టెంట్. ఈరోజు డిసైడ్ అవ్వండి, ఈరోజు నిర్ణయించుకోండి. నేను ఒక 1 year మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటా, కుంఫు నేర్చుకుంటా, లేకపోతే గోడకి బాక్సింగ్ నేర్చుకుంటా, ఏదో ఒకటి నేర్చుకుంటున్నానా. వాడికి సరస్వతీదేవిని పట్టుకోగానే నేర్చుకోవడం ఆటోమేటిక్గా లక్ష్మి లైఫ్లోకి వస్తుంది. దీంతో రాకపోవచ్చు, బట్ సమ్వేర్ లైఫ్లోకి డబ్బులు రావడం స్టార్ట్ అవుతుంది. నేను ఒక అతనికి చెప్పాను ఇట్లాగే. అతను ఏదో ఇట్లా చిన్న ట్యూషన్లు చెప్పడం స్టార్ట్ చేశాడు. ఎప్పుడో 12 years నుంచి కోర్టులో కేసు నడుస్తున్న కేసు 1 monthలో సాల్వ్ అయిపోయి డబ్బులు వచ్చాయి. సో పాయింట్ ఇస్, నీకు లక్ష్మీదేవి రావడం మొదలు పెడుతుంది, బట్ నువ్వు చేయాల్సింది చేయాలి, అది మిస్ అయిపోతారు. ఓకే, అండ్ దాని తర్వాత థర్డ్ ఫార్మాట్ చెప్తున్నాను. థర్డ్ ఫార్మాట్లో నీకు మాటల రూపంలోనూ, లేదా అమ్మే రూపంలోనూ, లేదా ఎక్స్చేంజ్ రూపంలో డబ్బులు వస్తాయి. సో కొంతమందికి అలాంటి రూపంలో డబ్బు వస్తుంది కాబట్టి అది. 4వ విషయం, వెరీ వెరీ డేంజరస్ థింగ్. ఓకే, జూదము రూపంలో డబ్బులు వస్తాయి కొంతమందికి. అది మనం ఎంకరేజ్ చెయ్యము, బట్ సమ్హౌ కొంతమందికి జూదములోను, మనుషుల్ని మ్యానిపులేట్ చేయడంలోనూ, లేకపోతే మోసాలు చేయడంతో డబ్బులు వస్తూ ఉంటాయి. అవునవును సార్. అలాంటి డబ్బు డేంజరస్, వస్తుంది కొంతమందికి, అది వాళ్ళ లైఫ్ లైన్లో ఉంటుంది,
వాళ్ళకి వస్తాయి. అది తెలుసుకుని రియలైజ్ అయ్యి అలాంటి డబ్బు వచ్చినా నన్ను అంటకూడదురా బాబు అన్నట్టు దూరంగా పెట్టడం కూడా మంచిది. సో లక్ష్మీదేవిని చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటే ఇన్ని ఫార్మాట్స్ ఆఫ్ లక్ష్మి ఉంది. చాలామంది అర్థం చేసుకోరు తెలుసా. నేను చెప్తున్నాను కొంతమందికి జలము ద్వారా డబ్బు వస్తుంది అంటే నమ్ముతారా? చూసి "అరే, నీకు వాటర్ రిలేటెడ్ ఏదో బాగుంటుంది అంటే డబ్బులు వస్తాయి. సో బిజినెస్లు చేసేటప్పుడు కానీ లేదా ఏదైనా వర్క్ చేసేటప్పుడు యాక్చువల్గా ఇలాంటివి చెక్ చేసుకుని ఇందులో అయితే నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది బాగుంటుంది తెలియకుండా వాళ్ళు దాంట్లోకి జెల్ అయిపోతారు. అండ్ కొంతమందికి బై లక్ అందులోకి వెళ్ళిపోయి వచ్చేస్తుంది. కొంతమంది తెలుసుకుని వెళితే కూడా బాగుంటుంది. సో ఐ థింక్ దే షుడ్ ట్రై ఆల్ దిస్. అండ్ మనుషులం కదా, ఇప్పుడు టైం ఉంది, ఇప్పుడు అందరికీ బేసిక్ ఫుడ్ నీడ్ అయితే వచ్చేసింది. సో ఇట్లాంటివి ఎక్స్పెరిమెంట్ చేయాలి. అండ్ దే షుడ్ ఎక్స్పెరిమెంట్ అండ్ సీ నా లైఫ్ నేను ఎట్లా బెటర్ చేసుకోవచ్చు అని చెప్పి. డెఫినెట్గా సార్, మీరు చెప్పేదాకా కూడా అంటే లక్ష్మీదేవి రావడానికి పూజలు చేయడము, లేదు అంటే ఏ రకంగా ఏం చేస్తే లక్ష్మీదేవి వస్తుంది అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఈ రకంగా అంటే ఒక హెల్త్ బాగున్నా కూడా మన దగ్గర లక్ష్మి ఉన్నట్టే. మనం ఆరోగ్యంగా ఉన్నా, లేదు అంటే మన పనులు మనం చేసుకున్నా, మనం ఈ పనిలో సక్సెస్ అయినా కూడా ఇన్ని రూపాలుగా మనకి లక్ష్మీదేవి అనేది వస్తుంది. ఒక్కటి యాడ్ చేస్తా దానికి, హెల్త్ రూపంలో లక్ష్మి ఉన్నట్టే హెల్త్నే వాడుకుని నువ్వు లక్ష్మి చేసుకోవాలి. ఓకే ఓకే, నీకు హెల్తీగా ఉన్నావు ఇస్ లక్ష్మి. నీ హెల్తే నీ పెట్టుబడి ఎస్ టు డూ సంథింగ్. ఎస్ ఓకే, అలాగా మనం లక్ష్మీదేవి మనకు ఒక రూపంలో వస్తుంది అన్నది నిజం. నేను నిజంగా ముద్రాస్ ఉన్నాయి, మంత్రాలు ఉన్నాయి, అవన్నీ అన్నీ ఒకే దాంతో రావు. నీకు ఒక మంత్రం చెప్పగానే రాదు. మంత్రంతో పాటు నీ యాక్షన్, మంత్రంతో పాటు నీ స్పైనల్ అండ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్లో కొన్ని కరెక్షన్స్, అండ్ దాంతోపాటు ముద్రాస్ అన్నీ కలిపి ఒక మెథడ్లోకి వెళితే వస్తాయి. సరే, ఇంకా ఎవరైనా కూడా కౌల సూర్య మెడిటేషన్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది? ఈ క్లాస్లో ఏమేమి చెప్తున్నారు? ఎవరైనా కూడా అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? ఫస్ట్ వచ్చేసి మన Jan 28 నుంచి మనము డేట్స్ అవన్నీ అనౌన్స్ చేస్తున్నాము. దాంతోపాటు ఈ కౌళ సూర్య సాధన, సూర్య ఉపాసనా మార్గంలో సబ్కాన్షియస్ పవర్ని, మన హెల్త్, వెల్త్, ప్రాస్పెరిటీకి సంబంధించి మన జీవితంలో ఉండే సమస్యని చూసే కోణము నుంచి మార్చుకునే ఛాన్స్ ఈ కౌళ సూర్య మెడిటేషన్ ద్వారా ఉంటుంది. అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్రాసెస్. ఒక 1 hour మీ లైఫ్లో ట్రాన్స్ఫర్మేటివ్ మెడిటేషన్. ఇందులో ఆడియో ఇస్తాము, మెటీరియల్, నోట్స్ అన్నీ ఇస్తా. జూమ్ ద్వారా ఇంట్లోనే కూర్చుని ఆన్లైన్లో నేర్చుకునే చాలా రేర్ సూర్య ఉపాసన కోర్సు. చాలా తక్కువ మందికి తెలుసు. సో అందుకని ఇది నేర్చుకునే ఆపర్చునిటీ వచ్చినప్పుడు కంపల్సరీ అందరూ ఆన్లైనే కదా, ఇంట్లోనే కూర్చుని కదా అందరూ ఉంటుంది సార్ క్లాస్. ఇది Jan 28 నుంచి మనకి ఉంటుంది. అయితే కింద రిజిస్ట్రేషన్ లింక్ని వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇందులో 7 days 1 hour కోర్సు, మార్నింగ్ 5 to 6 1 hour ఉంటుంది కోర్సు. ఇందులో లైఫ్ ట్రాన్స్ఫర్మేటివ్ విషయాలు లైక్ యాంగ్జైటీ, స్ట్రెస్, వరీ, డిప్రెషన్స్, మూడ్ స్వింగ్స్, మూడ్ డిజార్డర్స్, అటు ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ హెల్త్కి అన్నిటికీ సంబంధించిన సూర్య ఉపాసన మార్గం. అండ్ సూర్యుడు అంటే అందరి దేవుడు. ఓకే, దీనికి కుల, మత, ప్రాంత, భాష ఈ విభేదాలు ఏమీ లేవు. ప్రశాంతంగా ఓపెన్ మైండ్తో జాయిన్ అయ్యి నేర్చుకోవాలి ఇంటెన్షన్తో ఉంటే నేను వాళ్ళకి 41 days దీక్షలాగా ఒక మెథడాలజీ ఇస్తాను. ఆ మెథడాలజీ ఫాలో అయితే ఎవరికి బయట తెలియాల్సిన అవసరం లేదు. ఆ మెథడాలజీ ఫాలో అయితే లైఫ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని అప్రోచ్ అవ్వచ్చు. అబ్సల్యూట్లీ.